హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. వీడియోలో మీరు చూస్తుంది నా గార్డెన్లో ఒక 100 గ్రామ్స్ ఎయిర్ పొటాటోని నేను ప్లాంట్ చేశాను అనమాట. అది లాస్ట్ ఇయర్ ప్లాంట్ చేశాను. ఈ ఇయర్ ఆ ప్లాంట్ చనిపోయింది. చిన్న చిన్న బల్బులు కొన్ని ఒక గోలీ అంత బల్బులు మాత్రమే వచ్చాయి నాకు. ఇప్పుడు ప్లాంట్ చనిపోయిన తర్వాత లోడి చూస్తే నాకు 1 కేజీ 50 గ్రాముల ఎయిర్ పొటాటో ఊరిందనమాట. నేనైతే ఆశ్చర్యానికి గురైపోయాను. అసలు నిజంగా మాటలే లేవు. అంత పెద్ద ఎయిర్ పొటాటోని లైఫ్లో నేను ఎక్కడా చూడలేదు, వీడియోస్లో కూడా. ఇంత పెద్ద ఎయిర్ పొటాటో 1 కేజీ చెయ్యి పట్టుకోగానే నాకు డౌట్ వచ్చింది, ఇది 1 కేజీ ఉంటుందేమో అని. నా ఎక్స్పెక్టేషన్ ఎగ్జాక్ట్గా రీచ్ అయింది. చూస్తున్నారా ఎంత లావు ఉందో. 1 కేజీ ఎయిర్ పొటాటో భూమిలో ఊరిందనమాట. అంటే మదర్ బల్బ్ ఇది. చిన్న బల్బు నేను పెట్టింది, చాలా చిన్న బల్బు. ఆ బల్బు చాలా పెద్దదైంది. చూస్తున్నారు కదా, ఒక చేత్తో అలా క్యారీ చేయలేకపోయాను అనమాట నేను. అంత బరువుగా ఉంది 1 కేజీ బల్బు. ఇప్పటివరకు చూడలేదు, మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది నేను పెట్టిన మదర్ బల్బు. ఈ మదర్ బల్బే 1.5 కేజీ 1 కేజీ 50 గ్రాములుగా మారింది. నాకైతే అక్కడ కనబడ్డాయి కదా చిన్న చిన్న గోళీలు, అవి నాకు హార్వెస్ట్కి వచ్చాయి అన్నమాట. అవి మాత్రమే నాకు నేను హార్వెస్ట్ చేయగలిగాను. సో ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు అని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చూస్తున్నారా, 1.5 కేజెస్ ప్లాంట్ చనిపోయింది. దీన్ని మళ్ళీ నెక్స్ట్ జూన్లో ప్లాంట్ చేయాలి. అప్పటి వరకు మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. ఎయిర్ పొటాటోస్ జూన్ జూలైలో మాత్రమే ప్లాంటింగ్ చేయాలి. ఇది మదర్ బల్బు. దీన్ని నేను నెక్స్ట్ జూన్ జూలైలో పాటింగ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనకు ఎయిర్ పొటాటోస్ అనేది వస్తాయన్నమాట. ఈసారి అయితే నాకు గోల్డీ సైజ్ అంత ఎయిర్ పొటాటోస్ వచ్చాయి. కొంచెం బాధ వేసింది, బాగా రాలేదు అని. కానీ ఈ బల్బ్ అయితే, మదర్ బల్బ్ అయితే చూడండి. ఇప్పుడు నేను వెయిట్ చూపిస్తున్నాను. నేను అనుకున్న కేజీ ఉంటుందా లేదా, కేజీ ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నా. చూసారా, కేజీ పెడితే సరిపోలేదు. 50 గ్రాముల గుండె పెట్టిన తర్వాత కరెక్ట్గా తూగింది. అంటే 1 కేజీ 50 గ్రాములు ఉండింది. ఇంత పెద్ద బల్బ్ని నేనైతే లైఫ్లో ఎక్కడ ఏ ఎగ్జిబిషన్లో కానీ ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ చూడలేదు. చూడండి, నిజంగా మాటలు అయితే రాలేదు నాకు. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. మీరు కూడా ఆశ్చర్యపోయారని ఆశిస్తున్నాను. ప్లీజ్ మర్చిపోవద్దండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా ప్రతి వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతూనే ఉంటుంది. మీరు కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్